సమస్యలను ఎలా తీరుస్తారని మీరు చదువుకున్న చదువులో ఉన్నప్పటికీ, మీరు చేస్తున్న వృత్తిలో ఉన్నప్పటికీ ఒక ప్రజాప్రతినిధిగా మాకున్నటువంటి ఆందోళన మాకు 2,40,000 స్లాట్ హౌస్ 25,000, 40,000, 45,000, 50,000 గార్బేజ్ కలెక్షన్ ఛార్జెస్ 48,000, 1,00,000. ఆ బాధ్యతగా మేము వచ్చి కూర్చున్నాం. చైర్మన్ గారు ఈరోజు బడ్జెట్ మీటింగ్ అవుతుంది. బడ్జెట్ మీటింగ్ మొత్తం చదివిన తర్వాత ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే మాట్లాడండి, 0 అవర్ పెడతామని చెప్తుండగా ఒక కౌన్సిలర్ వాళ్ళ పార్టీకో వాళ్ళ నాయకుడికో పొగడానికి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడికి వచ్చింది మనం రాబోయే సంవత్సరంలో మున్సిపాలిటీకి ఏం నిధులు చేస్తాం, దేనికి ఎంత కేటాయిస్తాం, అది సరిపోయిందా లేదా అని మనం చర్చించాలి తప్ప ఎవరి డబ్బాలు కొట్టుకోవడం ఇది వేదిక కాదు. చాలా బాధతో నేనైతే ఈరోజు బడ్జెట్ మీటింగ్లో లేకుండా సంతకాలు పెట్టి వాకౌట్ చేయాల్సి వచ్చింది. ఇంకొక విషయం సార్, ఈరోజు గత గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సీదిరి అప్పలరాజు గారు ఇక్కడ రాష్ట్ర మంత్రిగా, ఈ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉండి ఇదే వాటర్ ప్రాజెక్టు పనులు శంకుస్థాపన చేసి కొంత పనులు జరిగాక గవర్నమెంట్ మారడంతో ఎవరు ఆపారు? ఆపింది ఎవరు చెప్పండి ముందు. అది ఆపకపోతే ఈ రోజుకి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ నీళ్ళు వచ్చు. ఇప్పుడేదో కొత్తగా మేమే పెడుతున్నాం, ఎవరు చేయలేదు కదా, ఆ డబ్బా ఎందుకు కొట్టుకోవాలి? దాంట్లో కౌన్సిల్ సమావేశం అది కాదు. ప్రజల దగ్గర మాట్లాడండి. ఎలక్షన్లో మాట్లాడితే ప్రజలు ఎలా ఉంటారో తీర్పు చెప్తారు తప్ప ఈ బడ్జెట్ సమావేశాన్ని ఒక పార్టీ కార్యక్రమంగా మార్చుకోవడం చాలా బాధాకరం. అందుకు మేము చాలా బాధతో ఈరోజు వాకౌట్ చేయాల్సి వస్తుంది. ఈ పని కూడా సక్రమంగా పాలకవర్గం వరకు వచ్చేటప్పుడు నిజాయితీగా ఎటువంటి తప్పులు జరగకుండా పాలకవర్గ సభ్యులు కానీ చైర్మన్ గారితో సహా ఎక్కడ కూడా అవినీతికి దారి లేకుండా ఈ పాలకవర్గం 5వ బడ్జెట్ సమావేశాన్ని పూర్తిగా చేసుకున్నాం. ఇది ఒక మంచి విజయంగా ఈ పాలకవర్గం తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కొంత శాతం వెనక ముందు జరిగాం. ఇప్పటికైనా ప్రధానంగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నటువంటి పలాస జిల్లాలో కార్పొరేషన్ తర్వాత అత్యధిక కెపాసిటీ కలిగినటువంటి అటు వ్యాపారం పరంగా అయితే ఇటు అన్ని రంగాల్లో కూడా చాలా ముందున్నటువంటి ప్రాంతంగా గుర్తించబడింది. కాబట్టి ప్రత్యేకించి కమిషనర్ గారు కూడా ఈ బడ్జెట్లో పొందుపరిచినటువంటి అంచనాలని అలాగే రాబడులు కూడా అన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి ప్రతి అంశం మీద ప్రతి శాఖ మీద మీకు పట్టు చూపించి భవిష్యత్తులో ప్రత్యేకించి పురప్రజలు కోరుకునేది ఒకటే, పారిశుద్ధ్యం ప్రధానంగా దాని మీద మనం దృష్టి సారించాలి. ఎవ్రీడే